కొంగొత్త ఆశలతో కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్రం ముస్తాబైంది. నూతన సంవత్సర ఆగమన శుభ గడియలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోయేలా బేకరీల్లో రకరకాల కేకులు నోరూరిస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు విద్యుత్ దీప కాంతులతో ఆకర్షిస్తున్నాయి. శుభ సందర్భాన్ని కేకులతో ఆహ్వానించే ఈ రోజుల్లో నూతన సంవత్సరాదిన ఉండే గిరాకీయే వేరు. అందుకే జంట నగరాల్లోని బేకరీలు ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ రంగులు, విభిన్న ఆకృతులతో కేకులను విక్రయిస్తున్నారు. పైనాపిల్, చాక్లెట్, బటర్ స్కాచ్, బెల్జియం చాక్లెట్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, ఎగ్జోటిక్, పిస్తా కేక్, బ్లాక్ ఫారెస్ట్, కాక్టైల్స్, డ్రై ఫ్రూట్స్, మిక్స్ ఫ్రూట్ కేక్, ప్లామ్ కేక్, ఆల్మండ్ కేక్, వనిల్లా ఇలా రకరకాలు నోరూరుస్తున్నాయి. సో సెలబ్రేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది కేక్ గుర్తొస్తుంది. ఎందుకంటే కేక్ కట్ చేసేసి మనం 2011 లాస్ట్ ఇయర్ని సెండ్ ఆఫ్ చేసేసి న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తున్నాం కాబట్టి సో వీ హ్యావ్ టు ఎంజాయ్ విత్ కేక్స్, చాక్లెట్స్ అండ్ స్వీట్స్ అనమాట. సో మేము వెజిటేరియన్స్ కాబట్టి ఎగ్లెస్ కేక్ కూడా చాలా బాగా దొరుకుతుంది అండ్ వెరీ వెల్ ట్రస్టెడ్ ఫుడ్ మేకర్స్, వెరీ గుడ్ టేస్ట్. ఇక రెస్టారెంట్లు సైతం జనాన్ని ఆకట్టుకునేందుకు విద్యుత్ వెలుగులతో ముస్తాబయ్యాయి. విశాఖలోని హోటళ్లు ప్రత్యేక నృత్యాలు ఏర్పాటు చేశాయి. న్యూ ఇయర్ ఈవెంట్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక సంబరాల్లో మునిగి తేలేవారికి సెలబ్రిటీలు మరింత కిక్కెక్కించనున్నారు. పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీ యువత నృత్యాలు, చిన్నారుల కేరింతలతో మార్మోగుతోంది. లాంగెస్ట్ న్యూ ఇయర్ కార్నివాల్ ప్రత్యేక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు కళాకారుల ఆటపాటకు అనుగుణంగా స్టెప్పులేస్తున్నారు. సాహస కృత్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. నేను ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నాకు చాలాసేపు ఉండాలనిపిస్తుంది కానీ టైం లేదు. ఇవాళ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ టైం ఇంకా రావాలనిపిస్తుంది.